ఈ మధ్య ఫేస్బుక్ లో ఒక వీడియో చూసిన. హైదరాబాద్ వనస్థలిపురం హైవేలో ఉన్న లార్జ్గా చెకింగ్ జరుగుతోంది అర్ధరాత్రి పోలీసులు. ఈ ప్రాసెస్ లో ఆయన ఎస్ఐ సిఐ నాకు ఐడియా లేదు, కానీ ఆ పోలీస్ అధికారి లాడ్జ్ యాజమాన్యానికి ఏం చెప్తున్నా అంటే, మీరు వచ్చిన ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఆధార్ కార్డు ఐడి తీసుకుంటున్నాగా, లేక ఒక ముగ్గురు 5 మంది కలిపి వస్తారనుకోండి, వాళ్ళకంతా కలిపి ఒకరి దగ్గర తీసుకుంటున్నాగా అని అడుగుతున్నాడు. ఇటుపక్క ఇతను రేసా అందరి దగ్గర తీసుకుంటున్నాము అని అన్నాడు, కానీ చాలా చోట్ల అందరికి తీసుకోవడం లేదు. ఒక కుటుంబం వచ్చినా లేకపోతే ఒక ముగ్గురు కలిసి వస్తే ఒక దగ్గర తీసుకుంటున్నారు. ఇతను పోలీసులకు భయపడి అలా చెప్పాడో ఏమో, వీళ్ళు దాన్ని పరిశీలించాక లేదో నాకు తెలియదు. కానీ మరి ఇంకొక విషయం ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర బ్యాగులు చెకింగ్ చేస్తున్నాగా లేదా అని ఈ పోలీసు అధికారులు అడుగుతున్నాడు. అటుపక్క ఈ లాడ్జ్ యాజమాన్యం ఏం చెప్తుందంటే, చెకింగ్ చేస్తున్నాం సార్, చిన్న చిన్నవి చెకింగ్ చేస్తున్నాం, పెద్ద పెద్దవి చెకింగ్ చేయడం లేదు అని వినయంగా జంకుతూ చెప్తున్నాడు. ఇక్కడ ఈ పోలీసు అధికారులు ఏమంటున్నా అంటే, అదేరా వాళ్ళు బాంబులు తేవచ్చు, లేకపోతే డ్రగ్స్ తేవచ్చు, లేకపోతే ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులు ఏదైనా తేవచ్చు, మీకు చెకింగ్ చేయాలి కదా మీరు రూమ్ ఇచ్చేటప్పుడు అని చెప్తున్నాడు. ఇక్కడ అతను ఏమంటున్నా అంటే, సరే సార్, ఇక మీదట అన్ని బ్యాగులు చెక్ చేస్తాము అంటున్నాడు. ఈ వీడియో చూశాక నాకు చెప్పాలనిపించింది, రూమ్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర బ్యాగులు చెకింగ్ చేసే అధికారం, అథారిటీ లాడ్జ్ వాళ్లకు లేదు. ఇది ముందు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అలా చెకింగ్ చేస్తే ఇక ప్రైవసీ పోయినట్టే ఆ వచ్చిన వ్యక్తి దగ్గర. అలా చెకింగ్ చేయాలి అనుకుంటే కేవలం ఒక పోలీసుకు మాత్రమే అధికారం ఉంది, అది కూడా క్లోజ్ గా. అంతేగాని లాడ్జ్ యాజమాన్యం లేదా మేనేజర్ ఎవడైనా సరే వాళ్ళకి అనుమానం వస్తే రూమ్ ఇవ్వకూడదు, లేకపోతే రూమ్ ఇచ్చేసాక ఇంకేదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులు సమాచారం అందించాలి. అంతవరకే వాళ్ళ బాధ్యత. అంతేగాని రూమ్ కోసం వచ్చిన వాడి దగ్గర బ్యాగులు చెకింగ్ చేసి రూమ్ ఇచ్చే అంత పని, అంత అధికారం వాళ్ళకి లేదు. దానికి ఈయన ఎందుకు అతనితో అన్నాడో నాకు తెలియదు. అందుకనేసి ఈ వీడియోలో ఆ విషయం చెప్పాలనిపించి చేస్తున్నా.